Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. సో యూట్యూబ్ నుంచి ఫేమ్ అయిన తర్వాత మీరు సడన్గా విజయనగరం వచ్చేటప్పుడు కానివ్వచ్చు, హైదరాబాద్లో దిగేటప్పుడు కానీ ఫస్ట్ మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలా మొదలైంది? ఫేమ్ వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దిగినా కూడా నాకు తెలియదు. హైదరాబాద్లో అనుకుంటాను, హైదరాబాద్లోనే బాగానే అసలు చాలా గుర్తుపట్టారు బాగా. ఎలా అంటే చూసిన 10 మందిలో ఒక 8 మంది ఖచ్చితంగా గుర్తుపట్టారు అనమాట. ఇంకా పిల్లలైతే అడగక్కర్లేదు. పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ అందరూ గుర్తుపట్టేవారు. ఎక్కువ పిల్లలే చూస్తారంట నా వీడియోస్. నేనేంటంటే యాక్చువల్లీ పెద్దోళ్ళ కోసం స్టార్ట్ చేశాను ఇది. ఎలా అంటే ఒక 40+ 50+ ఉన్న ఏజ్ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి స్టార్ట్ చేశాను అనమాట. ఎలా నాకేంటంటే నాకు కొంచెం అమ్మమ్మలతోని, నాన్నమ్మలతోని, వాళ్ళతోని కనెక్షన్ ఎక్కువ. చిన్నప్పటి నుంచి కూడా తమ్ముడు మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటే నేను నాన్నమ్మ దగ్గర పెరిగాను. మన ఏరియా సైడ్ కొంచెం అలా ఉంటుంది కదా, సో నేను ఎక్కువ నాన్నమ్మతో. అలాగా నాకు అమ్మమ్మ నాన్నమ్మ అంటే చాలా పిచ్చి ప్రేమ, వాళ్ళ మాటలు, వాళ్ళ దగ్గర ఉండడం నాకు అది బాగా అలవాటు. సో మన యాస అనేది మనకి బాగా అలా కనెక్ట్ అయింది నాకు బాగా. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే స్లాంగ్ ఎలా ఉంటుందో, బయటికి ఎలా రిసీవ్ చేసుకుంటారో? అలా స్టైలిష్ తింగరబుచ్చి అని చెప్పాను కదా, అందులో మాత్రం ఇంకా నటించి జీవించి పడేసేదాన్ని అనమాట. అంటే నేనంటే నేను కాదన్నట్టు. అంటే ఎలా అంటే, హలో హాయ్ బాగున్నారా, ఎవరో నేనెవరు స్టైలిష్ తింగరబుచ్చి అని, ఎలా ఉన్నారు మీరు అంటే మనం తెలియని ఎవరైనా మనకు కొత్తగా పరిచయం అయ్యారు అనుకోండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా యాస మాట్లాడలేము వాళ్ళతో. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర అర్థం కాకపోవచ్చు, ఆంధ్ర లోపలికి తెలంగాణ యాస అర్థం కాకపోవచ్చు కొన్ని వర్డ్స్ కానీ ఏదైనా. సో వెరీ బేసిక్ యాక్సెంట్ ఉంటుంది కదా, దాంతో స్లాంగ్తో మాట్లాడు. ఆ ఛానల్లో అలా మాట్లాడాను అనమాట. అలా అంత ఓవర్ యాక్షన్ చేయబట్టి ఆ ఛానల్ క్లిక్ అవ్వలేదేమో అనిపించింది. సో బ్యాంకాక్ పిల్లకి వచ్చేసరికి ఈ ఛానల్తో చాలా కష్టపడ్డాను. యాక్చువల్లీ స్టైలిష్ తింగరబుచ్చితో చాలా కష్టపడ్డాను అనమాట. ఎందుకంటే ఆ వీడియోస్ పెట్టేవి పబ్లిక్ చేసేదాన్ని, పబ్లిక్ లో పెట్టేదాన్ని అనమాట. అప్పుడు అయ్యో ఎవరు చూడట్లేదు, పబ్లిక్ లో పెట్టినా వదినేమో అందరు చూస్తారని చెప్పారు. కానీ ఎవరు చూడట్లేదు. కానీ ఎడిటింగ్కి దానికి చాలా యూజువల్గా మనం చేసే అంతకుముందు అన్నీ ఏంటంటే మ్యూజిక్తో చేసేదాన్ని కదా, సో ఇదేంటంటే మ్యూజిక్ లేకుండా చేసేదాన్ని అనమాట. అంటే మ్యూజిక్తో అయితే కాపీరైట్స్ వచ్చేవి, మానిటైజేషన్ అవ్వదని చెప్పి చేసేదాన్ని. సో అంత చాలా కష్టపడ్డాను దానికి, అది క్లిక్ అవ్వలేదు, ఇంకా ఆపేసాను అనమాట. ఆపేసి అప్పుడు ఏంటంటే బాబుకి దెబ్బ తగిలింది మా ఇషాన్కి. వాడు ఏంటంటే నేను పాపని రెడీ చేస్తున్న టైంలో సోఫాలో కూర్చొని పాపకి జడేస్తున్న టైంలో చాలా చిన్నగా ఉండేవాడు అనమాట. కోవిడ్ టైము, కోవిడ్ వల్ల తగిలేసిందని అనుకోవచ్చు. ఇంకా ఎలా అంటే మామూలుగా పిల్లలతో ఉండేటప్పుడు మాకు అలవాటు ఏంటంటే ఇంటి పట్టున ఉండడం అలవాట్లేదు. నా దగ్గర నాకు ఒక అంతటా కాలు ఆడవు, ఓ దగ్గర కూర్చోవడం అంటే నా పని కాదు. సో పిల్లలతో పాటే ఎప్పుడు ప్లే గ్రౌండ్ లో ఉండేవాళ్ళం. మా కమ్యూనిటీలో ఒక ప్రైవేట్ ప్లే ఏరియా ఉండేది. సో 24 గంటలు అక్కడే ఉండేవాళ్ళం అనమాట. ఓన్లీ తినడానికి, పడుకోవడానికి ఇంటికి వచ్చేవాళ్ళం. సో అక్కడే ఉండేవాళ్ళం, చాలా బాగుండేది. అలా ఆడించుకోండి. బాబుకి ఆట అలవాటు అయిపోయింది బాగా. పాప ఏంటంటే ఉంటే ఆడుతుంది, లేదంటే కామ్గా ఉంటుంది. ఆడపిల్ల ఎలా ఉండాలో అలా ఉంటుంది. కానీ బాబు అలా కాదు, ఆటకు బాగా అలవాటు అయిపోయాడు అనమాట. ప్లే ఏరియాలో జంపింగ్ కానీ చాలా యాక్టివిటీస్ చేస్తూ అలవాటు అయిపోయాడు అప్పటి వరకు. సో ఆ కోవిడ్ టైంలో ఏంటంటే ఇంకా సడన్గా రెస్ట్రిక్షన్స్ రావడం, ఇంకా పార్క్ని కొంచెం క్లోజ్ చేయడం, అసలు కూర్చోడానికి కూడా ఏం లేకపోవడం, అసలు కిందకి అలో చేసేవారు కాదనమాట. వాడికి ఏంటంటే ఆట అలవాటు అయిపోయి ఇంట్లో ఆడుకోవడానికి అవ్వక, మగపిల్లలు అంటే ఆబ్వియస్లీ అన్నీ ఎక్కి జంప్ చేయడం అలాంటివన్నీ చేస్తుంటారు కదా. సో పాపకి నేను రెడీ చేస్తున్న టైంలో నా సోఫా వెనక నుంచి పైకి వెళ్ళి సోఫా పై నుంచి కిందకి దూకాడు. పక్కన కార్నర్లో వైఫై టేబుల్ ఒకటి ఉంటుంది అనమాట, కార్నర్ టేబుల్. అది షార్ప్గా ఉండేది, చిన్న రౌండ్ టేబులే. అసలు ఆ టేబుల్ తగులుతుందని కూడా ఎవరో అనుకోం. అక్కడి నుంచి పైన స్లిప్ అయిపోయాడో తెలియదు అంటే, నా బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా వాడు, స్లిప్ అయిపోయాడో తెలియదు, అలా పడిపోయాడో తెలీదు. పడిపోగానే ఇంకా ముక్కు ఇలా కట్ అయిపోయింది అనమాట. ఇలా కట్ అయిపోయి ఇంక ఇలా వచ్చింది ముందుకి. అమ్మో.
అయ్యయ్యో. ఇప్పుడంతా చాలా మంచిగా రికవరీ అయ్యాడు, మంచిగా సెట్ అయ్యాడు. ఆ టైంలో చాలా పాపం బాగా వరి అయి ఉంటారు. అంటే ఆ పాపతో ఎప్పుడు నాకు దెబ్బలు తెలీదు, అది ఫస్ట్ టైం. అప్పుడు చాలా భయపడ్డాం. సో అలా బాబుకి ఇదైంది. సో ఆ టైంలో కొంచెం బాగా భయపడిపోయి ఇంకా అమ్మో ఏమైపోతుందో అని చాలా భయపడ్డాం అనమాట. భయపడి ఇంక వెంటనే పట్టుకొని పరిగెత్తాం బాబుని. పట్టుకొని పరిగెట్టే టైంలో, ఆ టైంలో ట్యాక్సీస్ కూడా దొరకడం చాలా కష్టం. అంటే కర్ఫ్యూ లాగా మనకి ఎలా ఇక్కడ పెట్టారో అక్కడ కూడా కొన్ని టైమింగ్స్లోనే బయటకి ఎలో చేసేవారు. సో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువ అన్నమాట. ఇంకా యాక్చువల్లీ చాలా సెన్సిటివ్ అసలు దుమ్ము ఇదంతా. తన బ్రీత్ ఎలా చేయగలిగాడు? ఏమో మరి ఇంకా ఒక 2 నిమిషాలు ఏడ్చాడు అంతే. ఆ తర్వాత వెంటనే ఆపేశాడు అనమాట. మరి అదంతా ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంకా బ్లడ్ మాత్రం అసలు ఆగలేదు, ఫుల్ బ్లీడ్ అవుతుంది. ఇంకా భుజం మీద వేసుకొని ఇంకా ఆయనకు కూడా గూగుల్ ఇంటర్వ్యూ అవుతుంది అనమాట. ఇంకా మధ్యలోనే ఆపేసి వచ్చేసారనమాట. పరిగెత్తుకొని ఇంకా వెళ్ళాం. పాపను మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాం అనమాట. ఫస్ట్ టైం పాపను ఒక్కదాన్ని అలా ఇంట్లో వదిలేయడం. అంటే బయట అసలు ఎలా ఉంటుంది ఏంటి, కోవిడ్ కదా బాగా ఎక్కువ ఉండేది. సో పాపకు మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్ట్ అవుతుందేమో అని భయం. సో అలా ఎత్తుకొని రోడ్డు మీద పరిగెడుతుంటుంటే ట్యాక్సీ కోసం, అంటే ఈ లోపు ఏమవుతుందా అన్న టెన్షన్తో ఇంకా పరిగెడుతూనే ఉన్నాం ఎక్కడ ఆగకుండా. పరిగెడుతుంటుంటే ఒక పాకిస్తానీస్ కమ్యూనిటీలో పాకిస్తానీస్ వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడే బయలుదేరుతున్నారు అనమాట వాళ్ళ కార్లో. వాళ్ళు ఇంకా బాబుని చూసి మేము ఏడుస్తూ పరిగెత్తడం చూసి వెంటనే ఆగి, వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారో తెలియదు కానీ వెంటనే కార్ ఎక్కించుకొని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా చాలా హెల్ప్ చేశారు. ఇంకా 2 చేతులతో దండం పెట్టి ఇచ్చేయాలి. ఎంత చేసినా ఇంకా నేను అది మర్చిపోను. వాళ్ళు మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్. సో వెంటనే బాబుని ఇంకా తీసుకొచ్చేసారా? స్ట్రెచెస్ ఇవన్నీ అయిన తర్వాత వెంటనే తీసుకొచ్చేసారు. మళ్ళీ అక్కడ హాస్పిటల్లో ఉండడానికి అయ్యి ఉండదు? లేదు, వెంటనే పంపించలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ కొంచెం లేట్ చేశారనమాట. ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డులో పెట్టి కోవిడ్ టెస్ట్లు 3కి చేసి అప్పుడు ఎలో చేసి బాబుని ఆ నైట్ అయితే ఇంకా ఉండిపోవాలి అని చెప్తే అక్కడే ఇంకా హాస్పిటల్లో స్టూడియో రూమ్ తీసుకొని బాబుతో పాటు నేను ఉంటే ఈయన పాప దగ్గరికి వెళ్ళి ఉన్నారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసే ట్రీట్మెంట్. అప్పటి వరకు అలానే ఉన్నాడు? అప్పటి వరకు అంటే అది మంచిగా ఇచ్చేసారనమాట. బ్లీడ్ అవ్వకుండా అంతా చేసిన ఏజ్ లో బాగానే పెయిన్ ని బేర్ చేశాడండి. అసలు ఆ టైంలో మనకి ఆ సెలైన్ పెడుతుంటారు కదా, రూమ్ లో ఉన్నప్పుడు పెట్టారనమాట. పెట్టినప్పుడు కూడా అప్పుడైనా ఉండేవాడు కాదు. ఇంకా ఫుల్ గా రూమ్ లో తిరిగేయడం, ఆడేయడం, అసలు ఎలా పట్టుకొని ఉండాలి అసలు ఇది ఇక్కడ బ్లీడింగ్ ఆపడానికి అని చెప్పి పెట్టారు. ఇంకా అది లాగేసుకుంటూ ఉండేవాడు. చిన్నోడేమో బాబు, ఒక 1.5 year ఉంటుందేమో అప్పుడు. అంతే బాబా. అప్పుడు కూడా చాలా చుక్కలు చూసాం కానీ పేరెంట్స్కి ఎవ్వరికి చెప్పలేదు. అత్తయ్య మావయ్యకి చెప్పలేదు, మమ్మీ డాడీకి చెప్పలేదు. ఎందుకంటే ఫ్లైట్స్ లేవు, ఇండియా వెళ్ళిపోవడానికి ఫ్లైట్ లేదు, డైరెక్ట్ ఫ్లైట్. వాళ్ళు రావడానికి సోర్స్, వాళ్ళు రావడానికి ఇది లేదు. మెయిన్ అప్పుడు ఏంటంటే అదే టైంలో మావయ్య చనిపోయారు అనమాట. అయ్యో. ఆ డిప్రెషన్లో కొంచెం అప్పటికి బాగా డిస్టర్బ్ అయి ఉన్నాం ఇద్దరం. ఆ టైంలో ఫ్లైట్స్ లేకపోవడం, అప్పటికప్పుడు చూడడానికి కూడా అవ్వలేదు, ఇండియా వెళ్ళడం అవ్వలేదు. చూసారా, లైఫ్ అనేది అంత సింపుల్ కాదు. అదే ఈ అప్ అండ్ డౌన్స్ చాలా చూసారు మీరు. అవును, చాలా చూసాం కదా. అందరికి బ్యాంకాక్ పిల్ల అనగానే తిని ఇంత యాక్టివ్గా ఉంటారు, ఇంత బాగా వ్లాగ్స్ చేస్తారు, ఇంత బ్యూటిఫుల్గా రెడీ అవుతారు అనేది. కానీ మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో ఇప్పుడు మాకు తెలుస్తుంది. నేను చూపించడం కూడా ఏంటంటే నా వీడియోస్ ద్వారా కొంచెం చూసే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎవరు సాడ్ అవ్వద్దు అన్న సిచ్యువేషన్స్ మాత్రం నా మంచి మెమరీస్ని క్యాప్చర్ చేసుకొని నా లైఫ్ స్టైల్ బాగున్నది మంచిగా చూపిస్తా అనమాట. చాలా ఉంటాయి, అందరికీ ఉండేవే ఉంటాయి, బాధలు కూడా ఉంటాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.